అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావాలని సభకు వచ్చి మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టకడుతుందని కవిత అన్నారు. లేకపోతే పార్టీకి మనుగడ లేదని అధోగతి అవుతుందన్నారు. సీఎం రేవంత్ కేసీఆర్ ను ఉరివేయమని అనడం కరెక్ట్ కాదని తెలిపారు. ఇక ఉద్యమ నాయకుడిపై అలా ఎలా మాట్లాడతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ చిట్చాట్ లో కవిత వ్యాఖ్యానించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు బీఆర్ఎస్ తప్పిదమేనని, రేవంత్ రెడ్డి ఇప్పటికైనా జూరాలకు మార్చవచ్చు కదా అని కవిత ప్రశ్నించారు. ఇక హరీష్ రావు ప్యాకేజీలకు అమ్ముడుపోయాడని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజల్ని పిచ్చివాళ్లను చేస్తున్నాయని విమర్శించారు. సెప్టెంబర్ 3న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా ఇంతవరకు తన రాజీనామాను ఆమోదించలేదన్నారు కవిత. ఎందుకు ఆమోదించలేదని అడగడానికే ఇవాళ మండలికి వచ్చినట్లు కవిత చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావాలని సభకు వచ్చి మాట్లాడితేనే బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టకడుతుందని కవిత అన్నారు. లేకపోతే పార్టీకి మనుగడ లేదని అధోగతి అవుతుందన్నారు. సీఎం రేవంత్ కేసీఆర్ ను ఉరివేయమని అనడం కరెక్ట్ కాదని తెలిపారు. ఇక ఉద్యమ నాయకుడిపై అలా ఎలా మాట్లాడతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ చిట్చాట్ లో కవిత వ్యాఖ్యానించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు బీఆర్ఎస్ తప్పిదమేనని, రేవంత్ రెడ్డి ఇప్పటికైనా జూరాలకు మార్చవచ్చు కదా అంటూ కవిత ప్రశ్నించారు. ఇక హరీష్ రావు ప్యాకేజీలకు అమ్ముడుపోయాడని ఆరోపించారు కవిత. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజల్ని పిచ్చివాళ్లను చేస్తున్నాయని విమర్శించారు. సెప్టెంబర్ 3న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా ఇంతవరకు తన రాజీనామాను ఆమోదించలేదన్నారు కవిత. ఎందుకు ఆమోదించలేదని అడగడానికే ఇవాళ మండలికి వచ్చినట్లు చెప్పారు కవిత. రైట్, పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇవాళ శాసన మండలికి కవిత కాసేపటి క్రితమే వచ్చారు. ఇప్పటికీ చైర్మన్ ఛాంబర్ లో కూడా కవిత ఉన్నారు. చైర్మన్ ని కలిసి మాత్రం తన రాజీనామాకు సంబంధించి కూడా ఆమోదించాలి అంటూ కూడా స్పీకర్ ని కూడా మండలి చైర్మన్ కూడా కాసేపట్లో కూడా కలవబోతున్నారని చెప్పొచ్చు. అయితే ఈ సెప్టెంబర్ 3వ తేదీన కూడా కవిత రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత మాత్రం కవిత ఇప్పటివరకు మాత్రం ఏదైతే జనానికి సంబంధించిన మాత్రం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మాత్రం ఆ గ్రౌండ్ లో కూడా తెలుపుతున్నానని చెప్పి చెప్తూనే పాలమూరు రంగారెడ్డి పైన అదేవిధంగా హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్ పైన మాత్రం కొన్ని ఆర్ట్ కామెంట్లు కూడా చేశారని చెప్పొచ్చు. ఆ కేసీఆర్ పైన ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే ప్రజాభవన్ లో మాత్రం పీపీటీ ఇచ్చిన సందర్భంలో మాత్రం కేసీఆర్ ని ఉరి తీయాలనే పదాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడిన దాన్ని కూడా కవిత ఇవాళ తప్పుపట్టిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డిని 10 సార్లు ఊరి తీయాలి అంటూ కూడా ఒక ఆర్ట్ కామెంట్ అయితే చేశారని చెప్పొచ్చు. దీంతో పాటుగా పాలమూరు రంగారెడ్డి ఆ ప్యాకేజీకి సంబంధించిన మాత్రం ప్యాకేజీల విషయాల్లో మాత్రం గత బీఆర్ఎస్ హయాంలో కూడా కొంత నిర్లక్ష్యం జరిగింది అంటూ కూడా ఒక కామెంట్ చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఒక ఆర్ట్ కామెంట్ అయితే చేస్తారని చెప్పొచ్చు. దీంతో పాటుగా హరీష్ రావుకు సంబంధించిన మాత్రం హరీష్ రావు ప్యాకేజీలు అమ్ముడు తెలుసు తప్ప ఆయనకు ఇతరుల విషయాలు ఏవి కూడా తెలియంటూ కూడా ఒక ఆర్ట్ కామెంట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. అయితే శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో మాత్రం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన మాత్రం శాసనసభలో మాత్రం స్వల్పకాలిక చర్చ పెట్టాలని చెప్పి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మాత్రం రేపు దానికి సంబంధించి కూడా చర్చ ఉండే అవకాశం ఉంది. అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం స్వయంగా కేసీఆర్ వచ్చి శాసనసభలో మాత్రం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన కూడా మాట్లాడాలి. కృష్ణా గోదావరి నీటికి సంబంధించిన దానిపైన కూడా కేసీఆర్ మాట్లాడితేనే బీఆర్ఎస్ పార్టీకి కూడా మైలేజ్ వస్తుంది అంటూ కూడా ఒక ఆర్ట్ కామెంట్ కూడా చేస్తున్నాయి. అదేవిధంగా కేసీఆర్ సభకు రాకపోతే బీఆర్ఎస్ పని కూడా ఖతం అవుతుంది అంటూ కూడా కవిత ఇప్పటివరకు ఒక ఆర్ట్ కామెంట్ కూడా చేశారని చెప్పుకోవచ్చు. అయితే కేసీఆర్ సభకు రాకపోవడం పట్ల కూడా కవిత కొంతవరకు తప్పు పట్టిందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ సభకు తప్పకుండా రావాలి అంటూ కూడా ఒక కామెంట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా శాసనసభలో మాత్రం ఇరిగేషన్ పైన హరీష్ రావు కూడా మాట్లాడతారు అనే విధంగా కూడా ఒక ప్రచారం కూడా జరుగుతుంది. హరీష్ రావే పాలమూరు రంగారెడ్డికి కూడా సంబంధించిన దానిపైన కూడా సమాధానం కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పిల్లకాకులు కాకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత వచ్చి సభలో మాత్రం పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన దానిపైన కూడా మాట్లాడితే బాగుంటుందన్న దానిపైన ఒక ఆటకమెంట్లు అయితే చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజలకు కేసీఆర్ గతంలో బీఆర్ఎస్ లో మాత్రం ఇరిగేషన్ అంశం పైన
ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో బీఆర్ఎస్ కు సంబంధించిన దానిపైన కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని అంటూనే అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సర్వనాశనం చేయడానికి కావచ్చు హరీష్ రావు పూనుకున్నాడు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన కూడా సభలో హరీష్ రావుకి ఏ విధంగా కూడా అవకాశం ఇస్తారు అంటూ కూడా కవిత ఇప్పటివరకు ప్రశ్నించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. దాంతో పాటుగా గతంలో అటు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాత్రం తెలంగాణకు సంబంధించినంత వరకు మాత్రం నీటి వాటాల విషయంలో మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంటుంది అంటూ కూడా ఒక హాట్ కమెంట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం హరీష్ రావు పైన హాట్ కమెంట్లు అయితే కవిత గుప్పించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అంటూ కూడా ఒక కామెంట్లు అయితే చేసిన సిచ్యువేషన్ కనిపించింది. దీంతో పాటుగా ఆ సభలో మాట్లాడితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ బదనాం అవుతుంది కాబట్టి కేసీఆర్ సభకు వచ్చి వివరణ ఇస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో మాత్రం కొంత ఉత్సాహం వస్తుందనే విధంగా కూడా ఒక కామెంట్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా నాకు ఎలాంటి సంబంధం లేదు, వచ్చే రోజుల్లో మాత్రం ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దానిపై కూడా ఎప్పటికీ కూడా నాకు ఎలాంటి సంబంధం లేవంటూ కూడా ఇప్పటికీ కవిత ఆ హాట్ కామెంట్లు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే అంటే వచ్చే రోజుల్లో మాత్రం కేసీఆర్ వెనక్కి రమ్మని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పచెప్తారా అని చెప్పేసి కూడా మేరయ్య ప్రతినిధులు అడిగిన క్వశ్చన్ కు మాత్రం కవిత సమాధానం ఇస్తూనే ఎట్టి పరిస్థితుల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళను, రాబోయే రోజుల్లో మాత్రం ఒక రాజకీయ శక్తిగా రాష్ట్రంలో అవసరం ఉంది కాబట్టి నేను ఎదుగుతా అనే విధంగా కూడా ఒక ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పొచ్చు. వచ్చే ఎన్నికలకు సంబంధించినంత వరకు నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను అంటూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ పైన చేసిన కామెంట్లను కూడా కవిత ఇప్పటివరకే తప్పుపెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కసరత్తు పిలుస్తూ కూడా కేసీఆర్ ని మాట్లాడడం మాత్రం ఒక బిడ్డగా మాత్రం నేను మాత్రం వ్యతిరేకిస్తున్నా అంటూ కూడా ఇప్పటివరకు కవిత అయితే ఒక కామెంట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇవాళ ఓవరాల్ గా చిట్చాట్లు మాత్రం హరీష్ రావును టార్గెట్ చేస్తూ కూడా కవిత చిట్చాట్ చేసిందని చెప్పుకోవచ్చు. కవితకు సంబంధించినంత వరకు మాత్రం కవిత మొదటి నుంచి కూడా హరీష్ రావును టార్గెట్ చేస్తుంది. ప్రతి అంటే ఇరిగేషన్ కు సంబంధించిన అంశాల్లో కూడా గతంలో ప్యాకేజీలు సంబంధించి కూడా హరీష్ రావు అమ్ముకున్నాడు. అదే విధంగా మాత్రం ఇప్పుడు కూడా హరీష్ రావుకు సంబంధించినందుకు మాత్రం శాసనసభలో మాట్లాడడానికి ఏ విధంగా అవకాశం ఇస్తారో కేసీఆర్ స్వయంగా సభకు వచ్చి మాత్రం మాట్లాడాలి అంటూ కూడా ఇప్పటివరకే కవిత ఒక హాట్ కమెంట్లు అయితే చేసిందని చెప్పొచ్చు. గతం నుంచి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినందుకు మాత్రం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో మాత్రం ఇప్పటికే ప్రభుత్వం మాత్రం గత బీఆర్ఎస్ టైంలోనే అన్యాయం చేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం మరోసారి కూడా ఆ కవిత బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అధినేత కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు పైన కూడా ఇప్పటికే కామెంట్లు చేయడం పట్ల మాత్రం బీఆర్ఎస్ లో మాత్రం ఒక గందరగోళం కూడా నెలకొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.